కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ సంక్రాంతికే కాదు 2027 కూడా అదే స్థాయిలో పోటీ స్టార్ట్ అయిందా? ఇంకా ఏడాది టైం ఉంది. ఇప్పటి నుండే డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? పొంగల్ సీజన్ కున్న డిమాండ్ అలాంటిది. మరి ఇప్పటికే తేజ్ సజ్జా కర్చీఫ్ వేస్తే శర్వానంద్ కూడా రెడీ అంటున్నాడు. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు భారీ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూశాం. సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు, సక్సెస్ అందుకున్నారు. ఈ పొంగల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పొంగల్కు బొమ్మను రెడీ చేయాలి అనుకుంటే ఈ ఇయర్ సమ్మర్ ముందు నుండే ప్లాన్ చేయాలిగా. అందుకే 2027 సంక్రాంతి రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకున్నాడు యంగ్ బాయ్ తేజ సజ్జా. మిరాయ్ తో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ జాంబిరెడ్డి 2ను లైన్ లో పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నాడు. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మేనా కాదా అన్నది ఇంకా సస్పెన్సే. ఈ ఇద్దరు 2024 సంక్రాంతికి ఒక్కరికి కాదు ముగ్గురు స్టార్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలకు గట్టి ఝలక్కిచ్చారు. ఇప్పుడు 2027 పొంగల్ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. జాంబిరెడ్డి 2 నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లుగా గత ఏడాది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఈ కాంబినేషన్ లోకి వచ్చేశాడు శర్వానంద్. పండగకొచ్చిన ప్రతిసారి సక్సెస్ వర్కౌట్ కావడంతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ఈవెంట్లో చెప్పాడు. దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్ తో 2027 ఫెస్టివల్ రేస్ లోకి దూసుకొచ్చాడు శర్వానంద్. పొంగల్ రేస్ అంటే తేజ శర్వానంద్ సింగిల్ గా వచ్చే సీనే లేదు కాబట్టి కాంపిటీటర్లను తెచ్చుకుంటున్నారా? యంగ్ బాయ్స్ తో పోటీగా సీనియర్స్ రేస్ లోకి దూసుకొస్తున్నారా? అనిల్ రావిపూడి 2027 సంక్రాంతిని కూడా టార్గెట్ చేయబోతున్నాడా? సంక్రాంతికి ఒంటరిగా వస్తే శర్వానంద్ తేజ సజ్జాలకు నచ్చదుగా. అందుకే తోడుగా ఇద్దరు స్టార్ హీరోలను తెచ్చుకుంటున్నాడన్నది లేటెస్ట్ బజ్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ ఫిలిం మెగా 158 కూడా 2027 సంక్రాంతి బరిలో దిగబోతుందన్నది టాక్. ఎందుకంటే 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ అందుకుంది. అదే బాబీ గత ఏడాది సంక్రాంతికి బాలయ్యతోనూ డాకు మహారాజును పట్టుకొచ్చాడు. పొంగల్కు పాజిటివ్ రిజల్ట్ కాసులు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ భారీగా నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నెక్స్ట్ పొంగల్కు పోటీ పడబోతున్నారు. తలైవా 173ని ఉలగ నాయగన్ కమల్ హాసన్ భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి రాబోతోందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైందే. నెక్స్ట్ మూవీ ఎవరితో చెప్పని అనిల్ పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని వచ్చే పండుగకు మరో సినిమా దించేస్తాడా? అట్లీ బన్నీ ఫిల్మ్ ఈ ఏడాది రాకపోతే సంక్రాంతిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని బజ్. మరి 2027 సంక్రాంతికి వద్దామనుకుంటున్న జాబితాలో ఈ ఏడాది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎన్ని చేరతాయో, ఇప్పటి నుండే ఎవరెవరు కర్చీఫ్లు రెడీ చేసుకుంటారో వీటికి ఆన్సర్ తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది.